హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి, మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే మా అమ్మల ఇంట్లో గృహప్రవేశం ఉండిందండి 23వ తేదీ. ఇది 22వ తేదీ నైట్ తీసిన వీడియో అండి. అంటే ఇల్లు డెకరేషన్కు మేము చేసిన పనులు, ఏమేమి డెకరేషన్ చేసినాము, ఏమేమి పనులు చేసినాము అనేది ఈ వీడియోలో ఉందండి. ఈ వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఇదండి 22nd ఈవినింగ్ అండి. ఇదిగోండి, వెజిటబుల్స్ అన్నీ నంద్యాల నుంచి నేను తీసుకొని వెళ్ళాను. మార్నింగ్ తీసుకొని వెళ్తే ఈవినింగ్ అన్నీ మా మామూలు అందరూ వచ్చినారు, సర్దుతున్నారు. ఈడ ఉండే అతను అయితే మా మేనమామ అండి. మా మేనమామ భార్య, అంటే మా అమ్మ చిన్న అన్న అండి. ఇదిగోండి, ఇక్కడ ఉండేదేమో మా మరిది, అంటే మా మామ కొడుకు. మేమైతే ఇదైతే నైట్ అయిందండి. ఇదిగోండి, నైట్ పూలు అల్లుదామనేసి ఇంకా మా బావ, మా అక్క కొడుకు అందరు డెకరేషన్ చేస్తున్నారు. గోడకు గులాబీలు అతికిస్తున్నారండి ప్లాస్టర్ వేసి. ఇక్కడేమో మా మరిది అని చెప్పాను కదా, మా మామ చిన్న కొడుకు, మా మేనమామ కొడుకు. తర్వాత మా మేనమామ కోడలండి, ఇక్కడ ఉన్న అమ్మాయి. ఇదిగోండి, అందరు డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ మా అక్క, మా చెల్లెలు ఇద్దరు, అంటే మా మేనమామ కోడలు, ఇతని భార్య, అందరు కలిసి పూలు అల్లుతున్నామండి. వాళ్ళందరూ ముందు రోజు ఈవినింగే వచ్చేసినారు. వచ్చినప్పటి నుంచి పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ కూరగాయలన్నీ సర్దేసి భోజనం అయిందండి. భోజనం అయిన తర్వాత ఇప్పుడు పూలు అల్లుతున్నాము. మేము భోజనం చేసేసరికి 9:30, 10 అలా అయింది. ఇల్లంతా సర్దుకొని ఇంకా అప్పటి నుంచి పూలు అల్లడము, తర్వాత లైట్ డెకరేషన్లు ఇవన్నీ చేస్తున్నారు. మా అక్క కొడుకు కూడా వచ్చినాడండి సెలవు పెట్టుకొని. మా అక్క కొడుకు బ్యాంకులో జాబ్ చేస్తాడు కదా, ఆ అబ్బాయి కూడా 4 రోజులు సెలవు పెట్టుకొని, ఇల్లు ఓపెనింగ్ ఉందనేసి 4 days సెలవు పెట్టుకొని వచ్చినాడు. ఇదిగోండి, మామిడాకులు కూడా తీసుకొచ్చినాము. ఇప్పుడైతే ఇంకా మామిడాకులు కట్టడానికి రెడీ అవుతున్నారు. మేమేమో పూలు అల్లుతున్నాము వాకిళ్ళకు, తోరణాలకు వేయాలనేసి. ఇంకా చూడండి, ఇదంతా డెకరేషన్ చేసినారు. అంతా లైట్లు వెలుగుతున్నాయి చూడండి. కొంతమంది ఏమో నిద్రపోతున్నారు. మేమేమో ఇంకా రాత్రంతా మేలుకొని పనులు చేసినాము. ఎందుకంటే మార్నింగ్ 4కే అయ్య పాలు పొంగేయమని చెప్పినాడంట. 4 నుంచి 6 లోపు పాలు పొంగేయమని చెప్పినాడు. ఇంకా ఆ లోపుకే మేము, అంటే నిద్రపోతే ఇంకా మళ్ళీ ఇల్లు తుడచాలి, ఎంత పని ఉంది కదా, అందుకోసం అనేసి నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాము. ఇదైతే మా చిన్న అబ్బాయి అన్నీ చూస్తున్నాడు, లైట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాడు. ఇదిగోండి, 2 బెడ్రూమ్లు కట్టించినాము. ముందర చిన్నది సిట్టింగ్ హాలు, తర్వాత ముందరైతే వరండా అండి. ఇంకా బెడ్రూమ్ అయితే ఇది ఒక బెడ్రూము. ఇంకా చాలా సింపుల్గా కట్టించినామండి. అంటే మేము వెళ్ళినప్పుడు ఉండడానికి కొంచెం ఇల్లు చిన్నగా అయిపోయింది. మా అమ్మల ఇల్లు, ఇంటి దగ్గర స్థలం అయితే పెద్దగా ఉంది కానీ ఇల్లు చిన్నగా అయింది. అందుకోసమని 2 బెడ్రూమ్లు కట్టించినాము. చూడండి, పైన అయితే రేకులు వేయించినాము, స్లాబ్ వేయలేదు. స్లాబ్ సమ్మర్లో వేపిస్తాము, ఈసారి సమ్మర్లో వేపిస్తాము. మామూలుగా అంతా కట్టించినాము కానీ స్లాబ్ ఒకటి పెండింగ్ పెట్టినాము. స్లాబ్ కానీ లేదంటే పిఓపి వేపిస్తామండి ప్రస్తుతానికి, తర్వాత స్లాబ్ వేపిస్తాము ఆ రేకులు కనిపించకుండా. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూము. తర్వాత ఇదేమో ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉందండి. ఒక బెడ్రూమ్లో ఏమో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇదిగోండి, ఇదేమో వరండా. ఇంకా ఇక్కడైతే మేము ఇంకా పూలు అల్లుతూనే ఉన్నాము. పూలు అల్లే 2 రకాల పూలు తెచ్చినామండి. 25 కేజీల పూలు తెచ్చినాము. 20 కేజీలేమో అండి, 20 కేజీలు, అవి ఒక 10 కేజీలు, అవి ఒక 10 కేజీలు. తర్వాత గులాబీలు అవన్నీ తీసుకొచ్చినాము. ఇదిగోండి, ఇంకా మా అమ్మ ఇంటి ముందర కలాప్ చల్లుతుంది. తర్వాత ఇదిగోండి, మామిడాకులు కడుతున్నాడు. తర్వాత పూలు చూడండి, మేమేమో ముగ్గురం కలిసి, మా అక్క, నేను, తర్వాత మా చెల్లెలు, ముగ్గురం కలిసి పూలు అల్లుతున్నాము. ఇవన్నీ వాకిళ్ళకు, తోరణాలకు ఇవన్నీ అల్లుతున్నామండి. ఇదిగోండి, మా మరిదేమో మామిడాకులు కడుతున్నాడు. తర్వాత ఇంకా పూలు పెట్టుకున్నాం కదండి, పూలు అల్లడానికి స్టార్ట్ చేసేసరికి 11:30 అలా అయింది. మార్నింగ్ 2:30 అయిందండి పూలు అల్లేసరికి. అంటే అన్ని పూలు అల్లేసి కుట్టేసి, తర్వాత గుమ్మాలకు కట్టేసి, తోరణాలు కట్టేసి, తర్వాత మామిడాకులు కట్టేసేసరికి 2:30 అయిందండి. 2:30 అయితే అప్పుడు మళ్ళీ ఇల్లు అలకడము, అంటే ఇల్లు తుడచడము, అందరినీ లేపేసి అందరూ ఇల్లు తుడిచి తర్వాత స్నానాలు చేసేసరికి 4:30 అయిందండి.
ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పూలు అల్లుతూనే ఉన్నాం చూడండి. మేము అల్లుతుంటే మా పిల్లలేమో తోరణాలు కడుతున్నారు. ఇదిగోండి ఇప్పుడైతే మామిడాకులు కడుతున్నారు చూడండి. ఫస్ట్ మామిడాకులు కట్టినారు గుమ్మానికి, తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇంకా గుమ్మానికి పూలు కడుతున్నారు. ఇంకా లోపలంతా డెకరేషన్ అయిపోయింది, అంటే గులాబీలతో గోడలన్నీ డెకరేషన్ చేసినారు చూడండి. ఇంకా ఇప్పుడైతే పూలు కడుతున్నారు చూడండి. అంత పూలన్నీ గుమ్మాలకు కట్టేసినారు చూడండి. మామిడాకులు ఎంత అందంగా ఉండిందంటే గుమ్మాలు అంత అందంగా ఉండినాయి. మామిడాకులు పూలు కట్టేసరికి చాలా అందంగా ఉండినాయి. అసలు ఒక 2 రోజులు ఎంత బాగా అనిపించిందంటే అంత బాగుండింది చూస్తేనే. గుమ్మానికి మామిడాకులు తోరణాలు కట్టేసరికి తర్వాత ఇదిగోండి ఇక్కడ ముందర కూడా అంతా డెకరేషన్ చేసినారు, గులాబీలతో డెకరేషన్ చేసినారు. ఇంకా పూలన్నీ అయిపోయినాయండి తోరణాలు కట్టేది. దీని తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున పాలు పొంగిచ్చే వీడియో వస్తుందండి, అంటే పూజ చేసిన వీడియో అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.